విజయవాడ ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ యొక్క పుణ్యక్షేత్రం విశాఖపట్నానికి 360 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 160 కిలోమీటర్ల దూరంలో, తునికి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ విజయవాడలో ఎంతో ప్రసిద్ధి పొందిన దేవాలయాలు, చూడాల్సిన ప్రదేశాలు, తెలుసుకోవాల్సిన చరిత్రలు చాలా ఉన్నాయి. వాటికంటే ముందు పూర్వకాలంలో ఈ విజయవాడను బెజవాడ అని కూడా పిలిచేవారు. ఇంకా విజయవాడలో అడిగి పెట్టగానే మనకు ముందుగా విఘ్నేశ్వరుడి దేవాలయం, విజయవాడ అందాలు మనకు కనబడతాయి. ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందిన దేవస్థానం ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం. అలాగే చూడాల్సిన ప్రదేశం విజయవాడ కృష్ణానది. ఇంకా కృష్ణానది దగ్గరికి రాగానే ఉప్పొంగ కృష్ణానదిని చూస్తుంటే ఒక అద్భుతమైన నదిని చూసినట్టు అనిపిస్తుంది. ఈ కృష్ణానది దగ్గర స్నానం చేస్తే చెప్పలేని ఆనందం, చెప్పుకోలేని సంతోషం కలుగుతుందని, అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు ఈ కృష్ణానది దగ్గరికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కృష్ణానది దగ్గర స్నానాలు చేసి ఇక్కడ ఉన్న రాతి విగ్రహం దర్శించుకొని ప్రతి ఒక్కరూ దర్శనానికి వెళ్తారని ఇక్కడికి వచ్చిన భక్తులు మనకు చెప్తూ ఉంటారు. ఈ కృష్ణానది సమీపంలో అమ్మవారికి కావలసిన చీర, జాకెట్ ముక్కలు, పళ్ళు, పలహారాలు కూడా అమ్ముతారు. ఇంకా అమ్మవారి దర్శనానికి అలా వెళ్తుంటే మార్గ మధ్యలో బొట్లు పెట్టే ప్రదేశము, ఇంకా ముందుకు అలా వెళ్తే రాతితో ఎంతో అందంగా అక్కన్న మాదన్న గృహలు మనకు కనబడతాయి. ఈ యొక్క విజయవాడకు ప్రతిరోజు కొన్ని జిల్లాల నుంచి, కొన్ని రాష్ట్రాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తారని, ప్రతిరోజు కొన్ని వేల మందికి అన్నదానం పెడతారని ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు మనకు చెప్తారు. ఇంకా అమ్మవారి కొండెక్కే మార్గం విషయానికి వస్తే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మెట్ల మార్గము, 2 ఎలక్ట్రానిక్ లిఫ్ట్ మార్గము. కొన్ని వందల మెట్లు ఎక్కి దేవాలయం దగ్గరికి వెళ్ళగానే దేవాలయం అంతా ఎంతో అందంగా భక్తులతో నిండి ఉంటుంది. లోపలున్న విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని చూస్తే ఎంతో అలంకారంగా మనకు కనిపిస్తారు. అమ్మవారిని అలా చూస్తూ ఉంటే మనకు చెప్పలేని ఆనందం, చెప్పలేని సంతోషం కలుగుతుంది. ఈ విజయవాడ గురించి మన పెద్దల నమ్మకం ఏంటంటే, ఎప్పుడైతే కృష్ణానది నీరు దుర్గమ్మ ముక్కు పడుకున తాగుతాయో అప్పుడు కలియుగం అంతమవుతుందని మన పెద్దల నమ్మకం. ఇంకా అమ్మవారి ప్రసాదం విషయానికి వస్తే 2 ప్రసాదాలు ఉంటాయి. ఒకటి పులిహార, 2 లడ్డు. ఈ 2 ప్రసాదాలు ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రసాదాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఈ విజయవాడ నగరంలో ప్రతి సంవత్సరం దసరా నాడు చండీయాగం సమయంలో అమ్మవారికి ఎంతో ఘనంగా పూజలు, గిరి ప్రదక్షిణలు జరుగుతాయని, భవానీ మాలలు వేసిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని ఇక్కడున్న బ్రాహ్మణులు మనకు చెప్తారు.